అందరికీ జై ఇన్సాన్ భారత నాస్తిక సమాజం నుంచి నాస్తిక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకి రిజర్వేషన్స్ అనే టాపిక్ పైన మాట్లాడడానికి వచ్చాను. దానికంటే ముందు నాకు నచ్చిన మంచి కవి జయరాజ్ అన్న చెప్పిన ఒక చిన్న కథ మీకోసం. ఒక ఊర్లో నడి మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఇలా బుక్ పట్టుకొని ఇలా ఉన్నటువంటి విగ్రహాన్ని అది చూసిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక రైతు, ఈడేంద్ర జనాలందరూ ఈయన బొమ్మ పెట్టారు నడి మధ్యలో, అసలు ఏమైనా బుద్ధుందా, ఈయనేదో అంటరాని వాడు, ఎస్సీల కోసం ఏమో చేసిన వ్యక్తి, ఆ రోజు పొలం దగ్గరికి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఈ బొమ్మ చూసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది, ఏంది దరిద్రం మా ఊరి మధ్యలో అనుకుంటూ తిట్టుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళడం రావడం చేశాడు. ఒకరోజు అతనికి బాగా కోపం వచ్చింది. ఏంది అందరూ ఎస్సీ అంబేద్కర్ అంటున్నారు, జై భీమ్ అంటున్నారు, ఏంది బాధ అనుకొని ఆయన తన పొలంలో ఉన్న పెద్ద చెట్లని నరికిన తర్వాత వాటన్నిటిని ఎద్దుల బండిలో పెట్టుకొని తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ అంబేద్కర్ గారి విగ్రహం రాగానే ఆ కోపం వచ్చింది అతనిలో. ఇతనంతా ఎస్సీల కోసం చేశాడని గట్టిగా ముళ్ళుగర్రతో ఒక ఎద్దుని పొడవగానే అది ఒకసారి వేగంగా తిరిగింది. ఆ తిరగడంతో దానిపై ఉన్న చెట్ల మొద్దులు, ఆ దుంగలు, కర్ర దుంగలు పడిపోయి అంబేద్కర్ విగ్రహం మీద పడి ఆ విగ్రహం పడిపోయి విరిగిపోయింది. అమ్మయ్యా, ఏదో నోరు తెలియని జంతువుల కారణంగా ఆ విగ్రహం పడిపోయింది, నన్ను ఎవ్వరూ ఏమోనరు అనుకొని హాయిగా అతను ఇంటికొచ్చాడు ఏం తెలియకుండానే. సాయంత్రం వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు. నానా, రేపటి నుంచి నువ్వు కలెక్టర్ గారి తండ్రివి నాన్న అన్నారు. ఏమైంది నాన్న అంటే, నాన్న నాకు కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను నేను, శుభాకాంక్షలు నాన్న అని చెప్పాడు. ఓహో అవునా, అయితే రేపటి నుంచి నేను తాళ్ళెక్కుడు అవసరం లేదా, చేపలు పట్టబోవుడు అవసరం లేదా, మొగ్గం నేసుడు అవసరం లేదా, గొర్రెలు గాయడానికి పోవుడు అవసరం లేదా, నేను కలెక్టర్ కొడుకు తండ్రినా అని చాలా గర్వపడి, నానా మరి నీతో పాటుగా మన పెద్ద దొర కొడుకు కూడా కలెక్టర్ పరీక్ష రాసిండు కదా, ఆయన కలెక్టర్ అయిందా బిడ్డ అంటే, కాలేదు నాన్న అని చెప్పండి. ఎందుకురా, ఆయన మంచిగా చదువుతాడు కదా, ఇంగ్లీష్ మీడియంలో హైదరాబాద్ లో పట్నంలో రకరకాల చోట్ల చదువుకున్నాడు, మరి అతను కాకుండా నువ్వెట్లయినవురా అంటే, బాపు నాకంటే అతనికి 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పండి. అదేంద్రా 10 మార్కులు ఎక్కువ వస్తే ఆయన కలెక్టర్ అవ్వాలి కానీ నీకు కలెక్టర్ అయినవా ఆయన ఎందుకు కాలేదురా అంటే, బాపు మన ఊర్లో ఏలిలా పెట్టుకొని ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా, ఆ మహానుభావుడికి వెళ్లి దండేయి నానా, ఆయన కారణంగా రాజ్యాంగంలో రాసిండు మనం వందల వేల సంవత్సరాలుగా తిండి లేక, బట్ట లేక, ఇల్లు లేక, చదువుకునే అవకాశం లేక వెనుకబడ్డ బతుకులని మనల్ని బీసీ రిజర్వేషన్ పెట్టి 27% ఉద్యోగాలు మనకి ఇవ్వాలని రాసి పెట్టిండు. ఆ రాసి పెట్టిన కారణంగానే 100 మంది కలెక్టర్లు కావాలనుకుంటే 50 మంది దొరలు, రెడ్లు, పటేన్లు, డబ్బున్నోళ్ళు ఎవరన్నా కావచ్చు నానా, మిగిలిన 50లో ఓ 10-15 ఎస్సీలు కావాలని, 27 బీసీలు కావాలని, ఇంకో 5 ఎస్టీలు కావాలని ఇలా బాబాసాహెబ్ రాసి పెట్టిండు. ఆయన రాసి పెట్టి రాజ్యాంగంలో పెట్టకపోతే నేను కూడా నీ లెక్కనే గొర్రెగాసుడో, బర్రగాసుడో, మొగ్గం నేసుడో, లేకపోతే తాళ్ళెక్కడో, సాపలు పట్టుడో, ఇంకేదో కుమ్మరి పనో, కమ్మరి పనో, సాకలి పనో, మంగలి పనో చేస్తున్నాయన, కాబట్టి ఊళ్ళో ఉన్న ఆ విగ్రహానికి దండేసిరా అని చెప్పాడు. అయ్యయ్యో, నేను ఎంత తప్పు చేసినా, అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీలకే సహాయపడ్డాడు అనుకున్నా, నిజంగా నాది బుద్ధి తక్కువతనమే అని తాను రియలైజ్ అయిపోయి ఊర్లోకి వెళ్లి అందరినీ పిలిచి ఆ విగ్రహం నా తప్పిదం వల్లే కింద పడిందని చెప్పి దాన్ని నిలబెట్టి తిరిగి తన కొడుకు కలెక్టర్ గా రాగానే మొట్టమొదట దానికి దండేపించాడు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ చూస్తున్నాను, రిజర్వేషన్లు అనగానే తెలివి తక్కువ వాళ్ళు కలెక్టర్లై, తెలివి తక్కువ వాళ్ళు డాక్టర్లై, తెలివి తక్కువ వాళ్ళు ఇంజనీర్లై ఏం చేస్తారు అనే ఒక పిచ్చి వాదన తీసుకొస్తున్నారు. అది చాలా మూర్ఖపు వాదన. మీకు కామన్ సెన్స్ లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఉదాహరణకి నేను బీసీ సర్టిఫికెట్ ఉపయోగించి బీఈడి చదువుకున్నాను. ఒరే పిచ్చి కదవా, నేను డాక్టర్ కావడానికి, ఇంజనీర్ కావడానికి, టీచర్ కావడానికి అది అర్హత కాదు. నేను కేవలం ఆ టీచరు ట్రైనింగ్ గది లోపలికి వెళ్ళడానికి అవకాశము. నేను డాక్టర్ గా నా కొడుకు నేను డాక్టర్ కావాలంటే నన్ను డాక్టర్ చదవడానికే ఉపయోగపడుతుంది రిజర్వేషను. ఆ తర్వాత చదువు చేరి 5 ఏళ్ళు 7 ఏళ్ళు నేను చదివి ప్రయోగాలు చేసి అక్కడ ఉన్నటువంటి పరీక్షలన్నీ రాసి
పాస్ అవుతేనే డాక్టర్ అనే ముద్ర గుద్ది నన్ను బయటికి పంపిస్తారు. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన లోపల ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా డాక్టర్లు అని సర్టిఫికెట్లు ఇయ్యరు మిత్రులారా. ఈ ఇంజనీర్ అవగానే బిల్డింగులు కట్టమని పెద్ద పెద్ద డ్యాములు కట్టమని పంపించారు మిత్రులారా. టీచరు చదవడానికి రిజర్వేషన్ తో ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత నేను నా హాల్ టికెట్ నంబర్ తో పరీక్ష రాస్తే ఆ దిద్దినవాడు నా ముఖం తెలియకుండా, నా హాల్ టికెట్ నెంబర్ కూడా తెలియకుండా, ఆడా మగ అని తేడా తెలియకుండా ఆ ప్రశ్నకు నేను జవాబు రాశానని దిద్ది 35 కంటే ఎక్కువ మార్కులు వస్తేనే నేను పాస్ అవుతాను. అలాగే ఆ డాక్టర్ చదువుకు సెలెక్ట్ అయినటువంటి దళితులు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని ఇంకెవరైనా వాళ్ళు వాళ్ళ చదువులో, వాళ్ళ ప్రతిభలో అందులో మార్కులు సాధించి పాస్ అవుతేనే అందులో నుంచి డాక్టర్ పట్టా పొంది బయటకు వస్తారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. రిజర్వేషన్స్ అనేది ఈ సమాజం అనే శరీరానికి పట్టిన రోగము, గజ్జి రోగము లాంటి అసమానతలను తగ్గించడానికి ఇచ్చిగాడ్ అనే మందు లాంటిది. కాబట్టి దురదకి మందు రాయడం తప్పు కాదు, ఆ మందు తక్కడం కోసమే దురద మందు. కానీ ఈ దురద మందు కంపెనీని రద్దు చేస్తే, ఈ ఇచ్చిగాడు అమ్మకాలు బంద్ చేస్తే, ఇచ్చిగాడు మందు పెట్టుడు బంద్ చేస్తే ఈ శరీరానికి ఉన్న రోగం గజ్జి పోతుంది అనుకోవడం మూర్ఖత్వం. ఇండస్ మార్టిన్ అన్న చక్కగా ఎగ్జాంపుల్ గా కూడా వివరించి ఇచ్చాడు. కాబట్టి మిత్రులారా, నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఈ సమాజంలో అనేక అసమానతలకి, వివక్షతలకి, కష్టాలకి, కన్నీళ్లకి వందల వేల సంవత్సరాలుగా భూమి అందరి చేతిలో సమానంగా లేకపోవడము, ఉద్యోగ అవకాశాలు, గౌరవ మర్యాదలు, అటు స్వాతంత్రం వచ్చాక రాజకీయ అవకాశాలు, అన్ని రకాల అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక చెరువులో చేపలు పెరగాలని ఆహారం తీసుకొచ్చి వేస్తే ఏమవుద్ది? ఆ చేపలన్నీ తిని పెద్ద అవుతాయా? కాదు. అందులో ఉన్న పెద్ద చేపలు అమాంతంగా మింగేస్తాయి. ఆకలితో ఉన్న ఈ సమాజంలో 2 ఆహార పొట్లాలు పడేస్తే ఏమవుతాయి? బలవంతులు గుద్దుకొని తింటారు. అలాగే ఈ సమాజంలో సమానత్వం రావడం కోసం ఇప్పటివరకు చట్టసభలకు వెళ్ళని వాళ్ళని, ఇప్పటివరకు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, రకరకాల ఉద్యోగాలు పొందని జాతుల కోసము రిజర్వేషన్స్ పెట్టారు. రిజర్వేషన్ అన్నది ఒకడి నోట్లోంచి బుక్క తీసి ఇంకోని పెట్టడం కాదు, ఈ పేదవాళ్ళకి పెట్టడం కోసం. ఇంకొకరు మాట్లాడుతూ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో రిజర్వేషన్ పొందినోడు బాగుపడ్డాడు కదా. ఒరే నాయన, 100 ఉద్యోగాలుంటే సగానికి పైగా ఉద్యోగాలు ఎవడికి దమ్ముంటే, టాలెంట్ ఉంటే వాడే పొందొచ్చు అని పెట్టారు. మిగిలిన సగంలోనే 95% మంది ప్రజలు కొట్టుకు చేస్తున్నారు. 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలకి కేవలం 27% ఇచ్చారు. అందులో కూడా మైనారిటీలను బీసీసీలో కలిపి అందులో కూడా కోత విధించారు. అందుకే 100% రిజర్వేషన్ ఇచ్చినా తప్పు లేదు. ఎవరెంతో వాళ్ళకంతా అంటే తప్పేముంది? ఆలోచించండి ఒక్కసారి. ఈ మధ్య కొన్ని సీట్లు ఎస్సీలకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇస్తేనే వాళ్ళు ఏదో ఒక పార్టీకి తొత్తైనా, లంగైనా, దొంగైనా, ఆ పార్టీ కాలు మొక్కేటోడైనా వాడు ఎంపీగానో ఎమ్మెల్యేగానో గెలుస్తున్నాడు. అదే ఆ రిజర్వేషన్ లేవు కాబట్టి బీసీలు ఎక్కడున్నారో ఒకసారి గమనించండి. కాబట్టి రిజర్వేషన్లు అనేవి ఈ సమాజం హెచ్చు తగ్గుల్లో ఉంది. దీన్ని కొంచెమైనా సరిదిద్దడానికి ఉపయోగపడే చిన్న మందు మాత్రమే తప్ప ఇదే సర్వస్వం కాదు. నిజంగా రిజర్వేషన్ లేని రోజే కావాలని కోరుకుంటున్నాను, దాని అవసరం లేని రోజే రావాలని కోరుకుంటున్నాను. ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవడం గురించి ఆలోచించండి అంటే ఉన్న కొద్దిపాటి అవకాశాలని రిజర్వేషన్లు పోవడం గురించి ఆలోచిస్తారు. మా ఊర్లో 5,000 ఎకరాల భూమి ఉంది, 1000 మంది ప్రజలున్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి ఉండాలి, కానీ ఒకరికి 100-200 ఎకరాలు ఉన్నాయి. సగం మంది ప్రజలకు అసలు భూమే లేదు. మరి నా తాత ముత్తాతలకు కూడా అదే తలకాయ, కాళ్ళు, చేతులు, శరీరం ఉంది. ఆ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అవే తలకాయలు, కాళ్ళు, చేతులు ఉన్నాయి కదా. అప్పుడెందుకు సమానం అనలేదు? ఒలింపిక్స్ లో ఏ రిజర్వేషన్స్ లేదు, మరి అక్కడ ఒలింపిక్ పథకాలు సాధించడానికి ఏ రిజర్వేషన్ అడ్డమైందని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ఇప్పటివరకు రిజర్వేషన్ లేని రంగాలలో, వ్యాపార రంగాలలో ఎక్కడ ఎవరున్నారో ఒక్కసారి ప్రశ్నించండి మిత్రులారా. దయచేసి రిజర్వేషన్లు అనగానే మీ దగ్గర 40 మార్కులు వచ్చిన వాడికి, ఎస్టీ వాడికి జాబ్ వచ్చింది, 70 మార్కులు వచ్చిన ఓసీ వాడికి జాబ్ రాలేదంటున్నారు. ఒరే పిచ్చోడా, ఆ 40 మార్కులు వచ్చిన ఎస్టీ వాడు వాళ్ళందరి ఎస్టీల్లో అత్యధిక మార్కులు వచ్చినోడు కాబట్టే వాడికి సీట్ వచ్చింది. వాడికి జాబ్ వచ్చిందంటే వాడికి పుక్కిటికి వచ్చింది, తక్కువ వచ్చిందని కాదు. వాడి కులంలో, వాడి జాతిలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్రంలో వానివే హైయెస్ట్ మార్కులు అని ఆలోచించు. నీకు రాలేదు, నువ్వేదో లేదా ఒక దోపిడి కులము, అగ్రకులంగా ఇంతకాలం గౌరవించబడిన ఓసీగా నువ్వు పుట్టి ఉంటే నీకు రాలేదంటే ఆ సగం ఉద్యోగాలకు కూడా అర్హత లేకుండా నీ జాతిలో నీకు తక్కువ మార్కులు వచ్చినాయని అర్థం. వాడికి ఉద్యోగం వచ్చిందంటే వాడి జాతిలో వాడికి ఎక్కువ వచ్చినాయని అర్థం. గుర్తుపెట్టుకో.
కాబట్టి ఈ రిజర్వేషన్ల అమలులోనో మీరు గమనిస్తున్న దగ్గర ఎక్కడో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నంత మాత్రాన దాన్ని బేస్ చేసుకుని నోటుకొచ్చినట్టుగా చులకనగా మాట్లాడొద్దని ఈ సందర్భంగా కోరుతూ, రిజర్వేషన్లు మొట్టమొదటిగా కావాలని కోరుకున్నది మద్రాసు పట్టణంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ న్యాయవాదులందరినీ ఇంగ్లాండ్ లో బారిస్టార్ చదివిన వాళ్ళకే ఇచ్చినప్పుడు ఇక్కడున్న బాపన సోదరులు పూజారులే మాకు రిజర్వేషన్లు కావాలి స్థానికులకు అని మొట్టమొదటిసారిగా 1880 సంవత్సరాల్లోనే మాకు కావాలని కొట్లాడి రిజర్వేషన్ పెట్టించుకున్నది వాళ్ళే. ఆ తర్వాత సాహు మహారాజ్ శివాజీ మనవడు మునిమనవడు పరిపాలిస్తున్నప్పుడు బ్రాహ్మణ సోదరుల ద్వారా అవమానాలు పడ్డప్పుడు అరే నాకు పిఏగా కావాలి, ఎవడన్నా చదువుకున్నాడో ఉన్నాడంటే ఎవడు లేకపోతే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో చదువులు నడుస్తున్నాయి, ఆ చదువుల్లో అన్ని వర్గాల వాళ్ళు లేరు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఓసీలు లేదా బ్రాహ్మణ బనియాలు క్షత్రియ వైశ్యులు కాకుండా ఆ సబ్బండ వర్ణాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రత్యేక పాఠశాలలు పెట్టాడు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించిన సాహు మహారాజ్ తర్వాత జ్యోతిరావు పూలే ప్రత్యేక పాఠశాలలు పెట్టాడు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకి కేవలం 100-200 సంవత్సరాల నుంచే చదువు వచ్చింది. ఆ చదువును విద్యా సంస్థలు నెలకొల్పాల్సింది పాలకులు. ఆ పాలకులు పట్టణాల్లో తాలూకా కేంద్రాల్లో పెట్టడం వల్ల డబ్బున్న వాళ్ళ పిల్లలే పై చదువులు చదివారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలో మైనారిటీలో 100% మంది కూడా ఉన్నత చదువుల్లోకి రావట్లేదు. గమనించండి మిత్రులారా. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసులో పెరియార్ రామస్వామి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ కారణంగా 2 వ్యక్తులు ఉన్నత చదువులోకి బీసీలు అయితే అక్కడున్న వాళ్ళందరూ ఈ రిజర్వేషన్ల కారణంగా మా ప్రతిభ అడుగంటిపోయిందని కొట్లాడి మళ్లీ తిరిగి పొందారు. అప్పుడు పెరియార్ రామస్వామి గారు ఈ రిజర్వేషన్లకి చట్టబద్ధత కావాలని రాజ్యాంగ సవరణ కోసం పోరాటం చేసి నాటి ప్రధానిని మెడలు వంచి బాబాసాహెబ్ గారికి సమస్యను వివరించి మళ్లీ రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించాడు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎవరైనా ఏదైనా మాట్లాడగానే నీకు కుల సర్టిఫికేట్ ఉందా, నువ్వు నాస్తికుడు కదా, అరే నాయనా 100,000 సంవత్సరాలుగా ఈ కులాల్లో పుట్టడం వల్ల వెనుకబడి ఉన్నామని బాగుపడడానికి ఇచ్చే చిన్న అవకాశం రిజర్వేషను. కాబట్టి రిజర్వేషన్ అనేది ఒక సామాజిక సమానత్వం కోసం వచ్చే అవకాశమే తప్ప అదే పరిష్కారం కాదు. ఆ దిశగా అందరూ ఆలోచించాలని, కులాలు మతాలు పోయే వ్యవస్థ దిశగా అందరూ ప్రయత్నించాలని కోరుతూ, మీలో ఎవరైనా నాస్తికులుంటే, కులాలు మతాలు మూఢనమ్మకాలు పోవాలనుకుంటే, కులాంతర పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటే, కట్న కానుక లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాలంటే భారత నాస్తిక సమాజంలో సభ్యులుగా చేరాలని, కులం లేని మతం లేని ఒక సమసమాజ స్థాపన కోసం 1972లో డాక్టర్ జయగోపాల్ గారు ప్రారంభించి నడిపిస్తున్నారు. ఇప్పుడు దానికి నేను ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. మీకు దేవుళ్ళు, దయ్యాలు, ఆత్మలు, పునర్జన్మలు, స్వర్గ నరకాలు నమ్మకపోతే మీరు కమ్యూనిస్టులైనా, అంబేద్కరిస్టులైనా, సామాజికవేత్తలైనా, ఏ కులం వారైనా భారత నాస్తిక సమాజంలో చేరండి. ఆల్రెడీ మీరు ఏదైనా సంఘంలో ఉంటే ఆ సంఘాన్ని బలోపేతం చేసి ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ సమాజానికి అందియాలని కోరుతూ, రిజర్వేషన్ల అవసరం లేని వ్యవస్థ రావాలని కోరుతూ, రిజర్వేషన్ల అవకాశం ఉన్న మిత్రులను కోరుతున్నాను, మీరు దయచేసి బాగా చదివి ఓపెన్ లో సీటు కొట్టడం ద్వారా మీకంటే తక్కువ మార్కులు వచ్చిన మీ కులం వాడికే ఆ రిజర్వేషన్ ద్వారా జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా అందరూ ఆలోచించాలని కోరుతూ, మీలో ఎవరైనా భారత నాస్తిక సమాజంతో కలిసి పనిచేయాలంటే మీ పేరు, వయసు, అడ్రస్ నా ఫోన్ నంబర్ కి SMS చేయాలని కోరుతున్నాను. 7013160831. ఈ దసరా సెలవుల్లో అక్టోబర్ 12, 13, 14 శుక్రవారం, 2వ శనివారం, ఆదివారం 3 రోజులు 2018 కాకతీయ యూనివర్సిటీలో నాస్తిక విద్యార్థి యువజన సమ్మేళనం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలని కోరుతూ, జై ఇన్సాన్. ఇన్సాన్ అంటే మనిషి, జై అంటే వర్ధిల్లాలి, జై ఇన్సాన్ అంటే మనిషి వర్ధిల్లాలి. జై భీమ్. విజ్ఞానము, వివేకము పాలీ భాషలో భీమ్ అంటే, కాబట్టి జై భీమ్, జై ఇన్సాన్.